Hello all, welcome to APPSC and welcome to LTX classes. మన ఈ యొక్క పర్టిక్యులర్ సిరీస్లోని డైలీ గ్రూప్ 1కి రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చూస్తున్నాం. సో ఈ యొక్క సిరీస్లోని మనం ఈరోజు ఆల్రెడీ మనం పార్ట్ ఏ అనేది ఫినిష్ చేసాం. 30 క్వశ్చన్స్ అనేవి అయ్యాయి. ఇప్పుడు పార్ట్ బి పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇవి 2019 రిలేటెడ్. ఈరోజు మనం ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి డీల్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ దీన్ని డీల్ చేసేది శాంతి మ్యామ్, ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ నెక్స్ట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా, అది ఏపీఎస్సి గ్రూప్ 1 రిలేటెడ్ అనమాట. సో అందరికీ కూడా తెలిసిందే, రీసెంట్గా నోటిఫికేషన్ పట్టడం అనేది జరిగింది అండ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళందరూ ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ డిసెంబర్లో మనకి ప్రిలిమ్స్ అనేవి కూడా ఉండబోతున్నాయి, స్క్రీనింగ్ టెస్ట్ గ్రూప్ 1కి. సో వీటికి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికల్లా మనకి ఏంటి అంటే అట్లీస్ట్ ఒక రివిజన్ అనేది అవ్వాలి. అండ్ మినిమం మనం ఏవైతే కవర్ చేయలేదో వాటి మీద నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. సో వాటి కోసం ఈ స్క్రీనింగ్ టెస్ట్కి మీకు ఉపయోగపడేలాగా మనకి ఎగ్జామ్ సిలబస్ అనేది కవర్ చేసే విధంగా మనకి కొన్ని ప్లాన్స్ అనేవి ఏపీఎస్సి గ్రూప్ 1 మీద స్టార్ట్ చేయడం జరిగింది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు. ఈ ప్లాన్స్ అనేవి అందరికీ అఫోర్డబుల్గా ఫీజిబుల్గా ఉండాలని కేవలం 20,000 రూపాయల నుండే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఆన్లైన్ వచ్చేసరికి మీకు రికార్డెడ్ సెషన్స్ అనేవి ఉన్నాయి. ఈ రికార్డెడ్ సెషన్స్ అనేవి మీరు కేవలం 20,000 రూపీస్ పే చేస్తే చాలు, మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ టైం పీరియడ్తో రాబోతుంది. అండ్ రికార్డెడ్ ఒకవేళ మీరు లైఫ్ టైం వ్యాలిడిటీతో కావాలి అనుకుంటే కేవలం 30,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వచ్చేసరికి 35,000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో మీకు ఏంటి అంటే లైవ్ క్లాసెస్లో ఏంటి అంటే 1-to-1 ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఫ్యాకల్టీస్తో మీరు డైరెక్ట్గా ఏంటి అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ కాన్సెప్ట్స్ అనేవి కూడా మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అఫ్కోర్స్ రికార్డెడ్ సెషన్స్లో కూడా మీకు కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ అయితే మీకు ఇఫ్ అట్ ఆల్ డిస్కషన్స్ అవన్నీ కావాలి అనుకుంటే లైవ్ సెషన్స్కి అటెండ్ అవ్వగలిగే వాళ్ళు ఈ ఆప్షన్ తీసుకోవడం అనేది బెటర్. అండ్ ఎవరైతే అవసరం లేదు మాకంత అవ్వదు లైవ్ సెషన్స్ అంటే రికార్డెడ్ అనేవి మీకు మీ కంఫర్టబుల్ టైమింగ్స్లోని మీరు వినుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ వచ్చేసరికి మనకి విశాఖపట్నంలోను ఇంకా హైదరాబాద్ ఐమ్ సారీ విశాఖపట్నం హైదరాబాద్లోని మన బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అయితే ఈ రెండు చోట్ల కూడా మనకి ఆఫ్లైన్ సెషన్స్ అనేవి అవుతున్నాయి ఏబిపిఎస్సి గ్రూప్ 1 రిలేటెడ్. మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ టైం పీరియడ్ కావాలి అనుకుంటే కేవలం ఆఫ్లైన్ 30,000 రూపీస్ పే చేస్తే చాలు. అదే మీరు 10,000 ఎక్స్ట్రా 40,000 రూపీస్ పే చేశారనుకోండి, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది. అంటే ఏంటి, మీరు ఏపీఎస్సి గ్రూప్ 1 క్లియర్ చేసి మీ గ్రూప్ 1లోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అంటే మీరు ఎప్పుడు ఎన్నిసార్లు అయినా సరే మీరు క్లాసెస్కి రావచ్చు, క్లాసెస్ వినొచ్చు, కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవ్వచ్చు, అన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఫీ అనేది మీకు కేవలం 15th అక్టోబర్ వరకు మాత్రమే. తర్వాత ఫీజు అనేది రివైజ్ అయిపోతుంది. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మా నెంబర్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్ అమ్మ. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా ఎన్రోల్ అయ్యి కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్లో మనం ఎంత ఫాస్ట్గా టైం ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ సో వాల్యుబుల్ ఫర్ అస్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే క్లియర్ చేశారో దట్ ఈజ్ ఆల్ గుడ్ ఫైన్. బట్ ఎవరైతే అన్ఫార్చునేట్లీ క్లియర్ చేయలేకపోయారో మీరు యూపీఎస్సికి కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు. ఓకే. మీరేంటి అంటే బ్యాలెన్స్ అమౌంట్ అనేది పే చేసేసి మీరు యూపీఎస్సికి అప్గ్రేడ్ అయిపోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద అన్ఫార్చునేట్ టైమ్స్, అన్ఫార్చునేట్గా ఏదో సర్కమ్స్టాన్స్ వల్ల క్లియర్ చేయలేకపోతే ఇది మీకున్న ఒక ఆల్టర్నేట్ ఆప్షన్. అండ్ మోస్ట్లీ గ్రూప్ 1 క్లియర్ చేయడానికి వీ షాల్ ట్రై టు వర్క్ హార్డ్. సో ఈరోజు మనం క్వశ్చన్స్లోకి ఎంటర్ అయిపోదామమ్మా. నేను ఆల్రెడీ మీకు చెప్పాను పార్ట్ బి అనేది స్టార్ట్ చేసామని. అయితే పార్ట్ బిలో మనకి ఏ పార్ట్స్ ఉన్నాయో చూడండి. కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ 1, 2, 3, 4 ఈ 4 కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడానికి ట్రై చేద్దాం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కవర్ ఏరియా వేర్ మీరు మోస్ట్ ఆఫ్ ద మార్క్స్ అనేవి స్కోర్ చేయడానికి
చాలా స్కోప్ ఉన్న ఏరియా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ పాలిటీ అనేది వెరీ బేసిక్ పార్ట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే మినిమం ప్రిపేర్ అవుతుండగా కాన్స్టిట్యూషన్ గురించి పాలిటీ గురించి మనకి మినిమం ఐడియా అనేది ఉండాలి. సో దీని మీద ఏంటి అంటే మనకి మ్యాక్సిమం ఐడియా ఉంది, ఎన్సీఆర్టీస్ అవి ఫినిష్ చేసామంటే మ్యాక్సిమం ఆన్సర్స్ అనేవి పెట్టే స్కోప్ అనేది ఉంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్కోరింగ్ ఏరియాస్. సో ఫోకస్ మోర్ ఆన్ పాలిటీ అండ్ ఆల్, సో దాట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ 30 మార్క్స్లో 25 to 28 అనేవి మీ చేతుల్లోనే ఉండే స్కోప్ అనేది ఉంటుంది. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ రిలేటింగ్ టు ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ రిలేటెడ్ ఆప్షన్స్ ఏంటి చూడండి. A Supreme Court judge addresses his resignation to the Chief Justice of India. No, right? ఎవరైనా సరే దే సబ్మిట్ దర్ రిజైగ్నేషన్స్ టు హూమ్? ఆబ్వియస్లీ వాళ్ళు ఎవరికి సబ్మిట్ చేస్తారు రిజైగ్నేషన్స్ అనేవి? ప్రెసిడెంట్కి, గవర్నమెంట్కి డైరెక్ట్గా రిజైగ్నేషన్ అనేది సబ్మిట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆబ్వియస్లీ రాంగ్ ఆప్షన్. ద సుప్రీం కోర్ట్ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్స్. డెఫినెట్లీ ఇలా కానీ ఒకవేళ జరిగి ఉండుంటే ఈరోజు మనకి ఐ మీన్ టు సే గోలక్నాథ్ కేసు కాకుండా కేశవానంద భారతి కేసు అని ఇలాగ కేసెస్ అనేవి ఇవాల్వ్ అవుతూ వచ్చేది కాదు. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఉండేదే కాదు. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు తన జడ్జ్మెంట్స్ని తను రివ్యూ చేసుకునే స్కోప్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. All civil and judicial authorities in India shall act in aid of the Supreme Court. Of course. ఓకే, ఖచ్చితంగా జ్యుడిషియల్ అండ్ సివిల్ అథారిటీస్ అందరూ కూడాను ఇండియాలోని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే వర్క్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడాను. ఓకే, సివిల్ అథారిటీస్, జ్యుడిషియల్ అథారిటీస్ వచ్చేసరికి డెఫినెట్గా ది సుప్రీంకోర్టు అనే మాటలు అనేవి వినాల్సిందే. The Supreme Court has the autonomy to make rules for the practice and procedure of court. ఓకే, కొన్ని రూల్స్ అనేవి చేసుకోవడానికి అంటే ఎలా మెయింటైన్ చేయాలి కోర్ట్ అవంతా కూడా ఉంటాయి, కానీ కొన్ని ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. డెఫినెట్లీ అది మనకి కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా అయితే మెన్షన్ చేసి ఉంటుందో ఆ విధంగానే వాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది. అండ్ కొన్ని టైమ్స్ ఏంటి అంటే కొన్ని ప్రొసీజర్స్ ఇఫ్ ఎట్ ఆల్ పార్లమెంట్ కానీ ఏమైనా చేంజెస్ తీసుకొని వచ్చిందనుకోండి, ఆ చేంజెస్ అనేవి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది సుప్రీంకోర్టు. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. దీన్ని మనం ఎలిమినేట్ చేసి కూడా ఆప్షన్స్ అనేవి మనం పెట్టచ్చు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సివిల్ జ్యుడిషియల్ అథారిటీస్ సుప్రీంకోర్టు చెప్పినట్టు వినాల్సిందే, అది మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ అనేది అర్థమైంది అని. నెక్స్ట్, ద ఆబ్జెక్టివ్ స్పెసిఫైడ్ ఇన్ ద ప్రియాంబల్ ఇస్ ద ఇంపార్టెంట్ పార్ట్ contain the basic structure of our constitution. ఈ ప్రియాంబుల్లో మెయింటైన్ చేసిన ఆబ్జెక్టివ్స్ అవనేవి. ఆబ్జెక్టివ్స్ మనకి ఏమేమమ్మా? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనేది మనకి మెన్షన్ చేస్తుంటాయి. అవేమోంచి బేసిక్ స్ట్రక్చర్లోని పార్ట్స్ అంట. అయితే దీనికి రిలేటెడ్గా మీరు ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నాను. The idea of the basic structure is explained in the constitution passed on Jan 26, 1950. Definitely this is a wrong option. ఎందుకంటే మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది బేసికల్లీ కాన్స్టిట్యూషన్లో అసలు మెన్షన్ చేసి ఉండదు. ఇట్ ఈజ్ ఏ జ్యుడిషియల్ ఇన్నోవేషన్. అంటే అర్థం ఏంటి? జ్యుడిషియరీ కనిపెట్టిన ఒక కాన్సెప్టే ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఎప్పుడు వచ్చిందమ్మా? కేశవానంద భారతి కేస్ ఆఫ్ 1973. ఈ రైట్ టు ప్రాపర్టీ మీద దీని మీద కేసెస్ అనేవి అయినప్పుడు కేశవానంద భారతి కేసులోని 1973లో పార్లమెంట్ అనేది ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చెయ్యగలదా చెయ్యలేదా ఫర్ డిపిఎస్పీస్. ఓకే, ఎఫ్ఆర్స్ని అమెండ్ చేయగలదా చేయలేదా అనే కాన్సెప్ట్ మీద డిపిఎస్ని అపోజిట్ చేసి అని చెప్పేసి క్వశ్చన్ వచ్చినప్పుడు అప్పుడు కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎస్, పార్లమెంట్ అనేది ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చెయ్యగలదు ఫర్ డిపిఎస్ ఇంప్లిమెంటేషన్ కోసం. బట్ ఏంటి, అలాంటి ఒక లా అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వయోలేట్ చెయ్యకూడదు. అంటే అర్థం ఏంటి? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఏవైతే మెన్షన్ చేస్తుంటాయో పార్లమెంట్ దాన్ని టచ్ చేయలేదు అని అర్థం. దాంట్లోని మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రియాంబుల్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ కాన్సెప్ట్స్ అనేవి మనకి మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ సెక్యులర్ నేషన్, డెమోక్రటిక్ నేషన్, ఆర్టికల్ 32, 226 ఇలాంటి కొన్ని పార్ట్స్ అనేవి బేసిక్ స్ట్రక్చర్లో మెన్షన్ చేసి ఉంటాయి.
ఇది ఇచ్చింది ఎవరమ్మా? సుప్రీం కోర్ట్ ఇచ్చింది. అయితే ఇది ఒక్కసారి రాసి వదిలేసిందా? నో, స్లో ఆన్గా తర్వాత కూడా యాడ్ చేసే స్కోప్ అనేది కూడా ఉంచి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది సుప్రీంకోర్ట్ అనమాట. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటి అంటే బేసిక్ స్ట్రక్చర్ మీన్స్ దట్ విచ్ కెన్ నాట్ బి అమెండెడ్ ఇన్ ఎక్సైజ్ ఆఫ్ ది పవర్ అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ ఆర్టికల్ 368లో మనకి అమెండ్మెంట్ కెపాసిటీ ఆఫ్ పార్లమెంట్ తాలూకా అమెండ్మెంట్ కెపాసిటీ గురించి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట ఆర్టికల్ 368లో. ఈ ఆర్టికల్ 368కి ఈ బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేసే కాన్సెప్ట్ అనేది లేకుండా ఈ బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ కేశవంత్ భారతి కేసులో జ్యుడిషియరీ క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది మనకి యూపీఎస్సీ అని అయి ఉండొచ్చు, లేదా ఏపీఎస్సీ గ్రూప్ 1 అయి ఉండొచ్చు, గ్రూప్ 2 అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక క్వశ్చన్ డెఫినెట్గా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రేమ్ చేసేసుకోపర్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ మీరు ఇంకా దీన్ని కాంప్రహెన్సివ్గా విత్ ఇన్ డీటెయిల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ కేసు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేసుకోవాలనుకుంటే డే కూర్చున్నా సరే దానికోసం అనేది ఫినిష్ అవ్వదు. సో మీరు ఇన్కాంప్రహెన్సివ్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఏపీఎస్సీ గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నారంటే మీకు డెఫినెట్గా ఇన్ డీటెయిల్డ్గా ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్, ఎస్టిమేట్స్ కమిటీ రిలేటెడ్ టు విచ్ రీఫార్మ్, ఏ రీఫార్మ్స్కి సంబంధించి టు ఎన్ష్యూర్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫాలోయింగ్, ఏది ఎన్ష్యూర్ చేయడం కోసం అని చెప్పేసి ఎస్టిమేటెడ్ కమిటీ అనేది దేనికోసం. అయితే మనకి పార్లమెంటరీలోని కమిటీస్ అనేవి ఉంటాయన్నమాట. అయితే పార్లమెంటరీ కమిటీస్ అనేవి దేనికోసం అంటే మనకి మొత్తం అన్ని థింగ్స్ కూడా ఏదైతే పార్లమెంట్లో పెడతారో అవి ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది డిస్కస్ చేయడానికి టైం కన్స్ట్రెయింట్ వల్ల కుదరదు. సో అందువల్ల ఏం చేస్తారు, అవనేవి బిల్ ఇంట్రడ్యూస్ చేయగానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, లోక్సభలో పాస్ అయింది. అయితే లోక్సభలోని అదంతా డిస్కషన్స్ అనేవి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయగలరు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కాంటెక్స్ట్ కూడా డిస్కస్ చేయలేరు కదా. అప్పుడు ఏం చేస్తారు, అలాంటివన్నీ కూడాను పార్లమెంటరీ కమిటీస్కి పెడతారనమాట. ఈ పార్లమెంటరీ కమిటీస్లోని ఏంటి, ఏ మినిస్ట్రీకి రిలేటెడ్, ఏ కాన్సెప్ట్కి రిలేటెడ్ ఆ కాన్సెప్ట్స్ అనేవి ప్రతి కమిటీ కూడా ఉంటుందన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ కమిటీస్ అని, కమిటీస్ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ అని, అండ్ ఎథిక్స్ కమిటీ అని, ఇలా బోల్డ్ అని కమిటీస్ అనేవి ఉంటాయన్నమాట. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఫినాన్షియల్ కమిటీస్. అయితే ఫినాన్షియల్ కమిటీస్లోని అగైన్ త్రీ కమిటీస్ అనేవి ఉంటాయి. అదే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఈ మూడు కూడా ఏంటి అంటే ఫినాన్షియల్ రిలేటెడ్, అంటే బడ్జెట్ రిలేటెడ్ కానీ, ఫినాన్షియల్ బిల్స్ కేటగిరీ 1 కానీ, ఫినాన్షియల్ బిల్స్ కేటగిరీ 2 కానీ, ఇవన్నీ కూడాను వీటిల్లోని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా అలాగా చెక్ చేస్తూ ఉంటారనమాట. అయితే మీరు పార్లమెంటరీ కమిటీస్లోకి వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, నో మినిస్టర్ కెన్ బికమ్ మెంబర్ టు పార్లమెంటరీ కమిటీస్. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, ఫినాన్స్ మినిస్టర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎస్టిమేట్స్ కమిటీ ఆర్ పార్లమెంట్ ఆర్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఖచ్చితంగా అదే రాంగ్ ఆప్షన్. ఎందుకోసం అంటే ఏ మినిస్టర్ కూడా పార్లమెంటరీ కమిటీస్లోని మెంబర్స్ అవ్వలేరు. ఓకేనా. అయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏంటంటే మొత్తం డబ్బులు అనేవి అంతా ఖర్చు అయిపోయిన తర్వాత కరెక్ట్గానే వాళ్ళు ఖర్చు పెట్టారా లేదా పార్లమెంట్, అంటే ఏ మినిస్ట్రీ అయితే ఆ మినిస్ట్రీ అనేది చెక్ చేస్తారు. ఎస్టిమేట్స్ కమిటీలో టోటల్ అందరూ కూడా లోక్సభ మెంబర్సే ఉంటారు. ఎందుకోసమ్మా, ఎందుకంటే ఎస్టిమేట్స్ కమిటీలోని ఇది చేసే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కొత్త స్కీమో లేదో దేనికోసమో అమౌంట్ అనేది కావాలనుకుంటున్నారు. సో దీనికి నిజంగానే ఇంత అమౌంట్ అనేది అవసరం ఉందా లేదా అని ఎస్టిమేట్ చేస్తుందన్నమాట. సో ఎస్టిమేషన్ అంటాం కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రిప్కి వెళ్తాము, ఆ ట్రిప్కి ఎంత అవుతుంది ఏంటి అనేది ముందే ఎస్టిమేట్ చేసుకొని ఆ మనీ అనేది తీసుకెళ్తాం కదా. ఇన్ ద సేమ్ వే ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కంట్రీకి ఎంత అమౌంట్ అనేది కావాల్సి వస్తుంది అనేది ఎస్టిమేట్ చేయడం అనేది ఈ ఎస్టిమేట్స్ కమిటీ తాలూకా మెయిన్ ఇంటెన్షన్. అయితే డబ్బులు అనేవి ఇంకా ఖర్చు అవ్వకుండానే ఈ కమిటీలోకి ఎంటర్ అవుతున్నాయి కాబట్టి బిల్స్ అనేవి దీంట్లో
రాజ్యసభ తాలూకా రోల్ అనేది ఏమాత్రం ఉండబోదు. డిపార్ట్మెంటల్ ఆఫ్ పబ్లిక్ అండర్టేకింగ్స్, ఇవి డిపార్ట్మెంట్ రిలేటెడ్ అనమాట. పబ్లిక్ అండర్టేకింగ్స్ రిలేటెడ్ మొత్తం అన్నీ కూడా చూసుకుంటాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి అసలు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ గురించే మాట్లాడుతూ అండ్ ఫినాన్షియల్ కంట్రోల్ రిఫార్మ్స్, ఇక్కడ ఫినాన్సెస్ని ఇట్ ఈస్ నాట్ కంట్రోలింగ్ ఎనీథింగ్. న్యూ లెజిస్లేషన్ నో. ఎస్టిమేట్ ఫర్ డిఫరెంట్ ప్రోగ్రామ్ రిఫార్మ్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్ రిఫార్మ్స్ చేస్తున్నందుకు ఎంత అవుతుంది ఏంటి అనేది ఎస్టిమేట్ చేస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఐ హోప్ మీకు ఈ పాయింట్స్ అన్నీ క్లియర్గా మీరు నేర్చుకున్నారనుకోండి. వితౌట్ ఎనీ సెకండ్ థాట్ యూ కెన్ ఆన్సర్ ది క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ సెక్యులరిజం ఆర్ మెన్షన్డ్ బిలో ఎక్సెప్ట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులరిజం అంటే ఏంటమ్మా మనకి? సెక్యులరిజం అంటే ఏంటి అంటే ఆల్ రిలీజియన్స్, అన్ని రిలీజియన్స్కి కూడాను ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం సెక్యులరిజం అంటారనమాట. ఇండియన్ వే ఆఫ్ సెక్యులరిజం ఈజ్ సో డిఫరెంట్ ఫ్రమ్ వెస్ట్రన్ టైప్ ఆఫ్ సెక్యులరిజం. ఏంటంటే ఇండియాలోని మన స్టేట్ అనేది రిలీజియన్కి అతీతం కాదు, కాకపోతే మనం ఏంటి అన్ని రిలీజియన్స్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తామన్నమాట. సో అది ఇండియన్ వే ఆఫ్ సెక్యులరిజం. అయితే మనకి సెక్యులరిజం గురించి మనకి ఎక్కడెక్కడ మెన్షన్ చేసి ఉంటుంది? ఆర్టికల్ 15లోని, ఆర్టికల్ 16లోని, 14లోని ఈక్వాలిటీ కోసం మాట్లాడుతుంది. సో ఇలాగ డిఫరెంట్ ఆర్టికల్స్ అనేవి సెక్యులరిజం కోసం మనకు మెన్షన్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ రైట్ టు రిలీజియన్ కూడా ఉంది మనకి, ఆర్టికల్ 25 to 28 ఇవన్నీ కూడా మనకు మెన్షన్ చేస్తున్నాయి. అయితే అంటే సెక్యులరిజంలో ఏ కాంపోనెంట్స్ వస్తాయి ఎక్సెప్ట్ కానిది ఏంటి అనేది. సో ఈక్వాలిటీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఆర్టికల్ 14. నో, సెక్యులరిజంలోని మనకు ఆర్టికల్ 14 రిలేటెడ్ ఈక్వాలిటీ, అన్ని రిలీజియన్స్ కూడా ఈక్వల్ అనే కాన్సెప్ట్ అనేది దీంట్లో ఉంటుంది. ప్రొహిబిషన్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, కాస్ట్ ఎట్సెట్రా, ఆర్టికల్ 15 మాట్లాడుతుంది ఇది. సెంటిమెంట్స్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ పీపుల్ టువర్డ్స్ కౌ అండ్ అగెయిన్స్ట్ ఇట్స్ స్లాటర్. నో, సెక్యులరిజం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అన్ని రిలీజియన్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది, అలాగే హిందూ రిలీజియన్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది. అండ్ నో, నాట్ అప్లికబుల్ టు ఇర్రిలీజియస్ పర్సన్స్ ఆర్ సిటిజన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఏంటంటే నేను ఏ రిలీజియన్ని నమ్మను, ఏం చెయ్యను అని చెప్పేసి అంటే సెక్యులరిజం అనేది అప్లై అవ్వకుండా ఉంటుందా ఏంటి? నో, ఎవరికైనా సరే అది రిలీజియస్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే రిలీజియస్ పర్సన్స్ అవ్వచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా అందరికీ కూడా ఈ సెక్యులరిజం కాన్సెప్ట్ అనేది వర్తిస్తుంది. అండ్ ఆల్సో ఈవెన్ ఆ కాంపోనెంట్ కూడా మనకి మెన్షన్ చేస్తుంది. సో ఎక్సెప్ట్ అన్నాడు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్, కాబట్టి దిస్ విల్ బి ద రైట్ ఆప్షన్. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని. నథింగ్ బట్ సెక్యులరిజం అంటే జస్ట్ జనరల్గా గుర్తుపెట్టుకుంది ఏంటి అంటే ఇప్పుడు నేను హిందూకి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తాను, నేను ముస్లిం, నేను క్రిస్టియన్స్ని తిడతాను, హిందూస్ని తిడతాను, లేదా నేను క్రిస్టియన్ సో ముస్లిమ్స్ని నేను ఉండనివ్వను నా కంట్రీలోని, ఇలాంటివి ఏం కాదు. అందరికీ కూడా టాలరెన్స్ అనేది ఉండడం, రిలీజియన్లో టాలరెన్స్ అనేది. సో ఈవెన్ దో హిందూ అయినా నేను ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని ఒక విధంగా చూడడం, అలా ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని సెక్యులరిజం అంటారు. సో సోషల్ జస్టిస్ అంటే ఏంటమ్మా? సొసైటీలోని జస్టిస్ అనేది, జస్టిస్ అంటే ఏంటమ్మా? న్యాయం అనేది జరగడం అనేది. ఇనేబుల్స్ ద కోర్ట్స్ టు అప్హోల్డ్ లెజిస్లేషన్ ఎక్సెప్ట్. సో సోషల్ జస్టిస్ వలన కోర్ట్స్ అనేవి కొన్ని లెజిస్లేషన్స్ని ఎనేబుల్ చేస్తుంది. కానిది ఏంటి? టు రిమూవ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. అఫ్ కోర్స్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అంటే అర్థం ఏంటమ్మా? హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటే డబ్బున్నోళ్ళు లేనోళ్ళు, అవి ఆ డిఫరెన్సెస్ అనేవి ఎలిమినేట్ చేయడం. నో, ఇది ఒకటి ఇంపార్టెంట్ కదా, సోషల్ జస్టిస్ జరగడానికి ఇది ఒకటి కావాలి మెయిన్. టు ప్రొవైడ్ ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ టు ద వర్కింగ్ పీపుల్. సో ఆఫ్ కోర్స్ వర్కింగ్ పీపుల్ అందరికీ కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది మినిమం వాళ్ళకి కావాల్సిన న్యాయం అనమాట అది. సో ఖచ్చితంగా దానికి అగెయిన్స్ట్గా కోర్ట్ అనేది చేయలేదు. టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. నో, ఇది కూడా. సో ఇక్కడ మీరు ఆడ్ మెన్ అవుట్ చేసిన ఈ మూడు ఒక కాంటెక్స్ట్ అనేది ఇస్తుంది. టు ఎనాక్ట్ అన్క్వశ్చనబుల్ లాస్ టు ప్రొటెక్ట్ సెర్టన్ పీపుల్ ఆఫ్ ద సొసైటీ. సో ఇఫ్ అట్ ఆల్ అసలు లెజిస్లేషన్, పార్లమెంట్ ఏ లెజిస్లేషన్ తీసుకొచ్చినా అసలు కోర్ట్ అనేది క్వశ్చన్ చేయలేకపోతే మనకి ఈరోజు డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్టే ఉండేది కాదు. ఎవరు పార్లమెంట్ ఏం చేసినా ఒప్పుకోపోవడం అనేది ఉండదు. సో మనకు అది ఆర్టికల్ 13లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది.
ఏమని ఉంటుందమ్మా, మనకి జ్యుడిషియల్ రివ్యూ కోసం ఉంటుంది. ఐ డోంట్ మీన్ ఈ వర్డ్ యూజ్ చేశారు అని, బట్ లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డిరోగేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏవైతే ఫండమెంటల్ రైట్స్కి అగెయిన్స్ట్గా పార్లమెంట్ అనేది ఏదైనా తీసుకొస్తే ఆ లాని నల్ అండ్ వాయిడ్ అంటే క్యాన్సిల్ చేసి అది తప్పు అని చెప్పేసి కొట్టేస్తుంది ఆ లాని అని చెప్పేసి ఆర్టికల్ 13లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది కదా. సో అన్క్వశ్చనబుల్ లాస్ అనేది తీసుకొని రాగలరేంటి? నో, డెఫినెట్లీ కోర్ట్ అనేది ఈ లాస్ని చెక్ చేసేది ఉంటుందన్నమాట. సో ఆబ్వియస్లీ రైట్ ఆప్షన్ ఇదే, 4th ఆప్షన్. ఇది రాంగ్ కాబట్టి ఇది రైట్, ఎందుకంటే ఎక్సెప్ట్ అడుగుతున్నారు కాబట్టి. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. రేపు ఇంకొన్ని క్వశ్చన్స్తో వి షల్ మీట్. అండ్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా, దివాళీ స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి మనకి ఇక్కడ. అయితే ఏపీఎస్సి గ్రూప్ టూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు 12,000 రూపీస్కే మీకు ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఏంటంటే ఎవరైతే ఇప్పుడు డెఫినెట్లీ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనేది వస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేసి అప్పుడు జాయిన్ అవుతాము అంటే ఇప్పటిలాగా అయిపోతుంది అనమాట. సో నోటిఫికేషన్ వచ్చిన 1 monthకి 2 monthsకి ఎగ్జామ్స్ అయిపోతాయి, అప్పుడు ప్రిపరేషన్కి టైం ఉండదు, రివైజ్ చేసుకోవడానికి అసలు టైం ఉండదు. సో ముందుగానే వేకప్ అండ్ ప్రిపేర్ ఫాస్ట్, ప్రిపేర్ ఎర్లీ, అందరికంటే ముందు అహెడ్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేసి బ్యూటిఫుల్ కలర్స్ తోటి అందరూ బయటికి రావాలని వి రియలీ ఎక్స్పెక్ట్. అండ్ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. మీకు ఏ ఒక్క నోటిఫికేషన్కో 2 నోటిఫికేషన్లకో కాదు, మీరు గ్రూప్ 2లోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా మీకు ఎల్టీఎక్స్ క్లాస్ తాలూకా సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మీకు ఫీజు వచ్చేసరికి కేవలం ఈ 24th October వరకు మాత్రమే. ఆ తర్వాత మీకు ఫీ అనేది 15,000 అయిపోతుంది, చూసుకోండి అమ్మా. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, గ్రూప్ 2 అనేది ఎవరికైతే డ్రీమ్ ఉందో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. సో ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీని వేస్ట్ చేసుకోవడానికి ట్రై చేయకండి. సో తొందరగా జాయిన్ అయ్యి మంచి కోచింగ్ అనేది తీసుకొని మంచిగా ఎగ్జామ్ అనేది క్లియర్ చేసి ఏపీఎస్సి గ్రూప్ 2లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. And tomorrow we shall meet with some many questions. Till then, take care. All the best for your preparation and all the best for your exam.